వెల్కమ్ బ్యాక్. సో ప్రభాస్ స్విట్జర్లాండ్లో ఆడి పాడి డాన్సులు చేసుకొని షూటింగ్ కంప్లీట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్ చేయక ఎందుకు వచ్చింది తిప్పాలని అనుకున్నారా? లేదండి, ఇలాంటి సినిమా లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైం ఆపర్చునిటీ, అలా ఎప్పుడు అనుకోలేదు. అంటే ఇట్ ఈస్ వెరీ ఎక్సైటెడ్ అండి. నేను ఒక 3-4 years ముందు నుంచి 3-4 years నుంచి ఆయన చెప్పిన కథల నుంచి అప్పటి నుంచి ఐ వాజ్ వెయిటింగ్ సంథింగ్ లైక్ దిస్, ఇలాంటి సినిమా ఎప్పుడని. సో 3.5 years ముందు ఆ సీన్ చెప్పగానే నాకు గూస్ బంప్స్ వచ్చేసింది. ఆల్మోస్ట్ లైక్ వాట్ ఆ ఫిల్మ్ చేస్తాను. సో నాకు ఆల్మోస్ట్ లైక్ జనరల్ అందరికీ మేబీ ఫ్యాన్స్కి వాళ్ళకి 2.5 years 3 years వెయిటింగ్ అంటే నేను 4 years నుంచి వెయిట్ చేస్తాను ఈ సినిమా రిజల్ట్ కోసం, సినిమాని చూద్దాం అని. సో 2.5 years అంటే 2.5 yearsలో ఒక 1.5 year లాస్ట్ 6 months బ్యాక్ అప్పుడు ఇంకా సినిమా చూసేయాలన్నది ఎక్కువ అయిపోయింది సినిమా షూటింగ్ కంటే. సో అది రాజమౌళిగా నేర్పించింది. అది చాలా ఇంక ఎంత ఉంటే రిలీజ్ చేసేద్దాం, సినిమా చూసేద్దాం. సో అంతేగాని బట్ చాలు అని స్విట్జర్లాండ్ సాంగ్లు ఆ టైప్ లేదు. వెరీ ఇంట్రెస్టింగ్, ఇలాంటి సినిమా చేయడం చాలా ఇంట్రెస్టింగ్. అంటే ఒక లవర్ బాయ్ క్లవర్ బాయ్ అలా ఒక ఫ్యామిలీ హీరోగా ఒక స్ట్రీమ్ లో వెళ్తూ ఉన్నారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇలాంటి చారిత్రాత్మక హీరోగా చేయడం అని అంటే ఎలా అనిపించింది? ట్రాన్స్ఫర్మేషన్ కొంచెం కష్టం అనిపించలేదా ఫస్ట్? లేదు, ట్రాన్స్ఫర్మేషన్ అదేం పెద్ద కష్టం అనిపించలేదు. బట్ ఫోకస్ అన్ని ఇయర్స్ ఉండడం అది మోస్ట్ ఇంపార్టెంట్ ఈ సినిమాలో. 2.5 years దాని మీద ఫోకస్ చేయడం అంటే అది కొంచెం టఫ్ జాబ్. సో అందరూ దాని మీద ఫోకస్ చేయడం అనేది అందరూ ఫస్ట్ నుంచి చాలా సీరియస్ గా తీసుకుని ఫోకస్డ్, దట్ వాజ్ ఇంపార్టెంట్ పార్ట్. సో చాలా మైన్యూట్ థింగ్స్ కూడా చాలా బాగా అబ్జర్వ్ చేసి చేసిన విషయాలు చాలా చెప్పారు రాజమౌళి గారు మాట్లాడినప్పుడు ఈ మూవీ గురించి. హీరో కానీ విలన్ కానీ హీరోయిన్ హూ ఎవర్ వాళ్ళ నడక దగ్గర నుంచి వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అంతా అబ్జర్వ్ చేసి వాళ్ళకి తగ్గట్టుగా అన్ని చేశాము అని చెప్తూ ఉన్నారు. సో మీలో ఏమైనా మార్చుకోమని చెప్పారా? ఏంటి ఆలోచిస్తున్నారంటే ఏం చెప్పినట్టే, ఏం చెప్పలేదు, గుర్తేం లేదు మరి ఇప్పుడు. అంటే మార్చుకోమని ఏం చెప్పలేదు. వాకింగ్ స్టైల్ అదేం లేదు, ఏం లేదు. ఎందుకంటే నేను ఛత్రపతి సినిమా అంతా వాకింగ్ కాబట్టి నేను ఆల్రెడీ వాకింగ్ ట్రాక్ మీద రోజు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేసేవాడిని. ఎందుకంటే సినిమా అంతా వాకింగ్ కదా, వాకింగ్ బాగుండాలని చెప్పి. సో దీంట్లో అలాగేం చెప్పలేదు. బట్ వి డిడ్ లాట్ ఆఫ్ హోంవర్క్ ముందు చేసాం కదా, దాంట్లో చిన్నవి ఉంటాయి. అండ్ షూర్ రాజమౌళి గారు ఏమైనా యాంగిల్ బాగోపోయినా, పోస్టర్ బాగోపోయినా విల్ ట్రై టు చేంజ్ ఇట్. సో యాంగిల్ ప్రకారం, దాని ప్రకారం, బాడీ లాంగ్వేజ్ ప్రకారం నాకు కొన్ని సూట్ అవుతాయి, కొన్ని సూట్ అవ్వవు, అలాంటివన్నీ షూటింగ్ లో చేసి చేంజెస్ అయ్యి ఉంటాయి. ఇప్పుడు రాజమౌళి గారు ఇంప్రూవైజేషన్ ఇప్పుడు షార్ట్ ముందు చాలా చేస్తారు. చాలా ఓన్ చేసుకొని అడాప్ట్ చేసుకొని చేస్తున్నారు కదా మూవీ. మీ క్యారెక్టర్ ని కూడా మీరు పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు. దాని నుంచి బయటకు వచ్చారా? ఇంకా ఫ్రెండ్స్ తో ఏమైనా అదే మాడ్యులేషన్ లో మాట్లాడుతూ ఉంటారా సరదాగా? లేదు, ఒక్కొక్కసారి నేను క్యారెక్టర్స్ వెళ్ళినప్పుడు నాకే తెలియకుండా దాంట్లో వెళ్ళిపోతాను. బట్ దీంట్లో 2 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో ఏ క్యారెక్టర్ ఎక్కువ బయట ఉన్నా నాకు తెలియదు. సో ఈ క్యారెక్టర్ నుంచి ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్ జంప్ చేస్తున్న వల్ల బేబీ కంటిన్యూ చేయలేదేమో, మైండ్ లో ఉంటుంది. సో మీ పియర్ గ్రూప్ మీ ఎక్కువగా దగ్గర బంధువులు కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, వాళ్ళు బాగా ఆట పట్టించలేదా మిమ్మల్ని? ఇంకా ఎప్పుడు సినిమా ఎప్పుడు వస్తుంది ఏంటి అని? ఆ టాపిక్ అనేది ఎప్పుడు ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కానీ పక్కన ఎవరన్నా ఫ్యాన్స్ అని కలిసిన, మా ఫ్యామిలీ మెంబర్స్ క్లోజ్ మెంబర్స్ కలిసి ఇంకెప్పుడు వస్తుంది సినిమా. ఒక్కోసారి అనేవారు కొంతమంది, ఎంత ఉంటే అంత రిలీజ్ చేసామని, తర్వాత మిగతా చేద్దాం, ముందు అసలు ఆగలేకపోతున్నాం అని. లైక్ మొత్తం తెలుగు ఆడియన్స్ చాలా మంది ఈ సినిమా చూద్దామని వెయిట్ చేస్తున్నారు ఎప్పటి నుంచో. సో ఆడియన్సే కాదు, ఈవెన్ అవంతికతో మాట్లాడినప్పుడు తను చెప్పింది ఏంటంటే Part 2 కాదు, Part 3 కూడా ఉండాలి, Part 4 ఇలా జర్నీ కంటిన్యూ అవుతూ ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. సో మీకు కూడా అలా ఏమైనా అనిపిస్తుందా? అంటే కథ కదా అంటే రాజమౌళి స్కూల్లోనే ఉండిపోతారు మీరు ఇంకా. Part 2 తర్వాత నాకు తెలిసి అందరూ టైర్డ్ అయిపోతారు. డెఫినెట్ అంటే మళ్ళీ ఇంత స్ట్రెయిన్ చేయాలంటే కొంచెం గ్యాప్ కావాలి అందరికి. సో Part 2తో విల్ డూ ద బెస్ట్ అండ్ ఆపి కొంచెం గ్యాప్ ఇచ్చి కమర్షియల్ సినిమాలు చేసుకోవడం కరెక్ట్. అంటే ఇంతమంది రాజమౌళి గారు అంతమంది అందరూ దీంట్లో ఫుల్ ఫోకస్ చేసి ఉన్నారు. ఆ టైం కావాలి అందరికి, ఒక చిన్న గ్యాప్ వచ్చి చేస్తేనే ద బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, నార్మల్ గా మీ ప్రీవియస్ మూవీస్ లో మీ డైలాగ్ డెలివరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ప్రేమిస్తే పోయేదే ఉంది డ్యూడ్ అని కానీ, లేకపోతే అండి ఒక పాట పాడండి అని. సో దీని నుంచి ఒకటేసారి మీరు ఒక చారిత్రాత్మక ఒక రాజులాగా డైలాగ్స్ చెప్పాలి అని అంటే ఫస్ట్ లో ఎన్ని రోజులు పట్టింది దానికి అలవాటు అవ్వడానికి? దీంట్లో క్యారెక్టర్ లో ఉన్న డైలాగ్ తప్ప పెద్ద ఆ టైప్ డైలాగ్స్ ఏం లేవు. చిన్న ఆథెంటిక్ ఫీల్ ఉంటుంది కానీ, బట్
సీరియస్గా అంత డీప్గా ఏమి ఉండదు. తమిళ్లో ఎక్కువ ఆథెంటిక్గా ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి న్యూస్లో కూడా కొంచెం ఓల్డ్ తమిళ్ వాడడం వల్ల తమిళ్లో ఎక్కువ ఆథెంటిక్ తమిళ్ ఎక్కువ వాడాం. తెలుగులో ఆల్మోస్ట్ కొంచెం దగ్గర దగ్గర అటు ఇటు మధ్యలో ఉంటుంది కొంచెం. ఓకే, అంటే ఇదేంటి అన్నదమ్ముల మధ్య ఫైటింగ్? ఇట్ ఈస్ అ ఫైట్ ఫర్ అ థ్రోన్, ఒక థ్రోన్ కోసం ఫైట్ అనేలాగా ఉంటుంది. బట్ మీ సినిమా చూస్తే ఇది మీకు లైట్ గా చెప్తున్నాం, బట్ అది యాక్చువల్ అది కాదు, అది చెప్పాలి. నాకు ఒక డౌట్ వస్తుంది, మీరందరూ అంటే ఈ ప్రెస్ మీట్ కానీ లేకపోతే మీడియాకి ఇచ్చే ముందు ఏమన్నా రాజమౌళి గారు కూర్చోబెట్టి అందరికి క్లాస్ ఏమన్నా తీసుకున్నారా? ఇంత మాత్రమే చెప్పాలి. ఈ సినిమాకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇప్పుడు మిర్చి ఉంది. ఇంటర్వెల్ బ్లాక్ నేను మీకు చెప్పాను అనుకోండి, మీకు వినడానికి బాగానే ఉంటుంది, ఆడియన్స్ చూడడానికి ఫస్ట్ టైం వినట్టు, బట్ సినిమా చూసినప్పుడు కిక్ ఉండదు. సో ఫైనలీ టికెట్ కొనుక్కుని సినిమాలో థ్రిల్ అవడం ఇంపార్టెంట్, కానీ మధ్యలో మనం మెయిన్ పాయింట్ చెప్పేస్తే కిక్ ఉండదు. అంటే రకరకాలుగా అనుకుంటూ ఉన్నారు, ఆ మూవీ అయి ఉండొచ్చు, ఆ స్టోరీ అయి ఉండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అని. ఎవరు ఏం చెప్పి మధ్యలో చాలా మంది స్టోరీస్ అయ్యి చెప్పారు, కానీ ఏమి నిజం కాదు. అన్ని జస్ట్ ఆ హైప్ లో దాన్ని ఎంతూజియాజం లో రాసేసి చెప్పిన తప్ప ఇదేం దానికి సంబంధం. సో స్టోరీ గురించి ఊహిస్తే తప్పలేదు, కానీ అందులో యాక్ట్ చేసే హీరో గురించి కూడా రకరకాలుగా ఊహించేశారు కదా. చాలా చాలా ఊహించారు. అంటే ఈ సినిమా బాహుబలి ఎంత పెద్ద సినిమా చేస్తానో అన్ని రూమర్స్ వచ్చింది ఈ సినిమా ఈక్వల్ గా. అంటే లైఫ్ బ్యాలెన్స్ అంటారు చూడండి, ఎంత బిగ్ ఫిల్మ్ చేస్తే దానికి ఈక్వల్ గా అంత నెగిటివ్ పాజిటివ్ ఉంటుందండి. దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీరు? రిసీవ్ చేసుకోవడం ఏం లేదు, అంటే చాలా రూమర్స్ ఏం చెప్పాలో అర్థమయ్యేది కాదు. ఇప్పుడు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఒక రూమర్ ఉంది, కేరళలో జస్ట్ శివలింగం మోసి వాటర్ ఎడ్జ్ లో నడుస్తున్నాం, అంటే రాక్స్ అన్ని చాలా నాచ్ పట్టి ఉంటాయి. సో నడుస్తున్నాం, ఒక చెప్పులు లేవు నాకు. అంటే మోస్ట్లీ శివుడు క్యారెక్టర్ ఒక 20% 40% మౌంటైన్ క్లైంబింగ్ అన్ని చెప్పులు ఉండవు. చెప్పులతో నడిచినప్పుడు శివలింగంతో జారి పడ్డాను, చిన్న దెబ్బ తగిలింది. ప్లస్ మళ్ళీ షూట్ చేస్తాం. నెక్స్ట్ ఆ రోజు నైట్ ఫోన్ కాల్స్, నెక్స్ట్ డే మార్నింగ్ ఫోన్ కాల్స్, ప్రభాస్ పడ్డాడంట కదా. ఓకే పడ్డాను, బట్ అంత ఫాస్ట్ వచ్చింది, సరే ఓకే. నెక్స్ట్ డే ఏంటి తలకి తగిలిందంట కదా, ఆ నెక్స్ట్ డే ఏంటి కోమాకి వెళ్ళిపోయాడంట, ఆ నెక్స్ట్ డే ఏంటి క్యాన్సర్ అంట. సో దీనికి క్యాన్సర్ వస్తుందా ఏమో ఐ డోంట్ నో, ఇవన్నీ మీరు వినే ఉంటారు, మీరు ప్రెస్ ఉన్నారు కాబట్టి మీ అందరూ డెఫినెట్ గా వినే ఉంటారు. సో ఇది అక్కడ నుంచి ఒక 2-3 months ఇంట్లో ఫోన్లు, అదే పెద్దనాన్న గారికి ఎస్పెషల్లీ ఒక రోజుకి 400 ఫోన్ ముందు, నేను ఎక్కడో కేరళలో ఉన్నాను, అక్కడ ఉన్నాను, బాగానే ఉన్నానని చెప్పినా సరే, బట్ ఏదో అయింది, లేకపోతే ఇంత పెద్దది రాదు కదా, ఏదో ఇప్పుడు ఏ రూమర్ వచ్చినా ఎంతో కొంత అయింది అని మాత్రం జనాలు ఫిక్స్ అవుతారు. అది మనం చెప్పినా వినరు. బట్ ఈ పెద్దనాన్న గారు కూడా సో పడ్డాడు ఎక్కడో తగిలి ఉంటుంది అని, లేకపోతే ఇంత పెద్ద రూమర్ ఇంత అంటే ఒక 100 వస్తే దాంట్లో 10% ఉంటుందా, ఆ 10% ఎంత అనేది ఆయన టెన్షన్ లేదు. నాకు ఏం ప్రాబ్లం లేదు, చిన్న గీత పడింది, జస్ట్ ఇలా స్లిప్ ఇలా పడ్డాను అంతే, అది మేజర్ కాదు, ఏం కాదు. నెక్స్ట్ డే షూటింగ్ నార్మల్గా చేస్తున్నాం, అన్ని ప్రాబ్లం ఏం లేదు అన్నా సరే. బట్ ఈ రోజు కూడా ఆయన ఒకసారి ఫోన్ చేసి చెప్పి మళ్ళీ ఎక్కడన్నా బయటకు ఎవరన్నా కనిపించినా సరే ఇంటి బాగానే ఉన్నారా అని అంటే, ఇప్పుడు నేనేం చెప్పాలి, నేను బాగానే ఉన్నాను కదా శుభ్రంగా. సో ఇలాంటి రూమర్స్ అనేది చాలా ఒక కంటిన్యూస్గా ఒక 1 year దానికి ఎలా రిప్లై చేయాలి కూడా తెలియదు. ఒక 5-6 months తర్వాత ఇంకా అక్కడ ఎక్కడెక్కడ నుంచో ఫ్యాన్స్ వాళ్ళందరూ ఫోన్ చేసి బాగా పడుతునేసరికి నేనే ఇంకా ఫేస్బుక్ లో పెట్టాను, అసలు నాకు ఏం సంబంధం లేదు, ఐఎమ్ వెరీ ఫైన్, నేను కంటిన్యూస్ గా షూట్ చేసుకుంటున్నాం, 1000 people ఉన్నారు, 500 people ఉన్నారు సెట్ లో, ఇదేమి దాయడానికి ఏం లేదు ఇక్కడ అని చెప్పి. ఇప్పుడు సో మీకు పర్సనల్ గా ఇది కొంచెం ఎంత లేదన్నా కూడా ఒక అలాంటి బాధని మిగులుస్తుంది లోపల? బాధ ఏం కాదు, అప్పుడు ఆ టైంలో కొంచెం ఎప్పుడన్నా కలిసినప్పుడు ఎవరిని అడిగినప్పుడు కొంచెం చిన్న ఇరిటేటింగ్ గా ఉంటది. అంటే ఒకటేమో నీకు ఇలా అంట కదా, నువ్వు అలా అంట కదా, ఇలా జరిగిందట కదా, ఒకళ్ళు అటుగారంగా అంటే పర్సనల్ గా బోల్డ్ మంది అదే పనిగా కొంచెం మాడుకుంటారు, అది పెద్ద ప్రాబ్లం కాదు. బట్ ఎప్పుడన్నా ఫ్యాన్స్ కానీ చాలా క్లోజ్ పీపుల్ దానికి ఏంటంటే వాళ్ళకంటే ఎక్కువ నేను ఇంపార్టెంట్ కొంతమందికి, అలాంటి వాళ్ళకి ఏం చెప్పాలో అర్థం అవ్వదు. ఆయన ఫైన్ అంటే చెప్తే అర్థమయ్యేది అంత కాదు. నేను ఒక 6-7 months ఒక టాపిక్ నడిచిన తర్వాత ఇది కాదు అంటే జనాలు కూడా దాన్ని తీసుకోవడానికి ఇష్టపడరు. ఓకే, సో పోన్లేండి, పెద్దవాళ్ళు అంటారు కదా ఇలాంటివి ఏదైనా వస్తే అప్పుడుకున్న దిష్టి పోతుంది అని అంటారు. ఇలాంటి రూమర్స్ ఏమైనా వస్తే మీకు అలాంటివి ఏమైనా పోయిందేమో. అండ్ ఇంకొకటి, టీం అందరినీ కూడా నిరాశపరిచి ఒక డిప్రెషన్ లోకి వెళ్ళినటువంటి ఇన్సిడెంట్ ఏంటి అంటే మీ లీక్ అవ్వడం, స్టోరీ బయటకు వచ్చేయడం, అది చాలా. సో దాని గురించి మనం డీటెయిల్డ్ గా మాట్లాడదాం ప్రభాస్ చిన్న బ్రేక్ తర్వాత. స్టే ట్యూన్.